బీజేపీ అన్న పార్టీ ఖచ్చితంగా మత విశ్వాసాలను రెచ్చగొట్టే అధికారంలోకి రావడానికే ప్రయత్నిస్తుంది, ఇప్పుడు కాదు. ఆ జన్మతా కూడా ఉందిలేండి. బీజేపీ మీద ఆ రకమైన ఆరోపణ, ఆ రకమైన సైద్ధాంతిక అభిప్రాయం ఉన్నది. బీజేపీ మీద లేదని అనలేము. ఖచ్చితంగా హిందూ దీని ఆధారంగానే బీజేపీ ఓటు బ్యాంకు స్థిరపడి ఉంటుందని అనుకుంటాం. కానీ ఇప్పటి వరకు దక్షిణాది రాష్ట్రాల్లో ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. మీకు తమిళనాడు తీసుకున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా ఫలించలేదు. కర్ణాటకలో కొద్దిగా ఈ స్వామీజీలు, ఈ మఠాలు, పీఠాలు వాల్యూమ్ అంట పెంచడం సార్ది, ఈ మఠాలు పీఠాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కర్ణాటకలో కొంత ఇది సాధించగలిగారు. అయితే ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో, విభజన జరిగిన తర్వాత ఎంఐఎంను అడ్డం పెట్టుకొని తెలంగాణలో కొంత బీజేపీ చేయగలుగుతోంది రాజకీయం. బట్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లేదు, ఎంఐఎం లేదు. మరి బీజేపీ కూడా అంత 1% కూడా ఓటు బ్యాంకు లేని పరిస్థితి అక్కడ. ఇప్పుడు దేన్ని అడ్డం పెట్టుకుని వైసీపీని బూచిగా చూపిస్తారా, టీడీపీని బూచిగా చూపిస్తారా ప్రజలకి, లేదా క్రిస్టియానిటీని చూపిస్తారా? ముస్లిం మైనార్టీలతో పెద్ద వివాదం ఏం లేదు ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసినంత వరకు. ఉన్నదంతా క్రిస్టియన్లతోనే ఉండాలి బీజేపీకి ఏమైనా ఉంటే. ఇది ఎంతవరకు లాభిస్తుంది బీజేపీకి అనేదే ఆలోచించాల్సిన విషయం. అంటే దీంట్లో చాలా చిన్న లాజిక్ అండి. దళితుల పర్సంటేజ్ మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ గా 18% అని చెప్తారు. అవును, ఇంచుమించుగా 24% వరకు కూడా దళితులు. ఆ దళితుల్లో మీకు మెజారిటీ దళితులందరూ కూడా క్రిస్టియన్స్ ఎక్కువ అండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళందరూ గుళ్ళకి వెళ్తారు, వాళ్ళందరూ కూడా ఎస్సీ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఎందువలనంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో మత స్వేచ్ఛ లేని వాళ్ళు ఎవరంటే దళితులే. ఎందుకంటే ఎవరన్నా దళితులు మేము పలానా మతాన్ని మేము కొలవడానికి మేము వెళ్తాం అని అంటే వాళ్ళ కులాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అవును, ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్ ఉన్నారనుకోండి, వాళ్ళు మతం మార్చుకుంటే వాళ్ళు కులాన్ని కోల్పోరండి, ట్రైబ్ స్టేటస్ ని వాళ్ళు కోల్పోరు. వాళ్ళు క్రిస్టియన్స్ కిందే చాలా మంది అవుతారు. వేరే ఎస్సీస్ లో మతం మార్చుకుంటే కులం కోల్పోతారు. అవును, ఇప్పుడు దీనికి రంగనాథ్ మిశ్రా కమిటీ స్పష్టమైన రికమెండేషన్స్ చేసింది. జస్టిస్ రంగనాథ్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి మీద కమిటీ వేసి ఒక కమిటీ రిపోర్ట్స్ తీసుకుంటే ఆ కమిటీలో దళిత ముస్లింస్, దళిత క్రిస్టియన్స్ కూడా వాళ్ళని ఎస్సీలు దళితుల కిందే చూడాలి అని చెప్పి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందండి. దాని మీద గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ తన ఒపీనియన్ చెప్పట్లేదు. ఒపీనియన్ చెప్పకపోవడం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పలేదు, ఇటు బీజేపీ గవర్నమెంట్ చెప్పలేదు. ఈ చెప్పకపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళని ఈ దళితుల కింద ఇటు దళితుల కింద ఉండలేకపోతున్నారు, ఇటు క్రిస్టియన్స్ కింద ఉండలేకపోతున్నారు. ఇప్పుడు దళితులు క్రిస్టియన్స్ కింద మారితే వాళ్ళని బీసీసీ అని అంటున్నారు. అవును, అధికారికంగా బ్యాక్వర్డ్ క్లాస్ మామూలుగా చర్చికి వెళ్ళిన బాప్టిజం తీసుకుంటే అధికారికంగా మాత్రం దే విల్ బి ట్రీటెడ్ యాజ్ అ బీసీసీ. అధికారికంగా అనౌన్స్ చేసి అధికారికంగా అనౌన్స్ చేస్తేనే వాళ్ళు 1% 2%. కరెక్ట్. తక్కిన 20% లో 20% ఎక్కువగా దళితులందరూ కూడా క్రిస్టియన్స్ కిందే ఉంటారండి. కారణం ఏంటంటే ఇక్కడ ఈ మొత్తం కోస్తా జిల్లాల్లో మిషనరీస్ టైంలో ఎడ్యుకేషన్ ని వాళ్ళు బాగా డెవలప్ చేశారు. ఎడ్యుకేషన్ డెవలప్ చేయడమే కాకుండా ఈ బ్రిటిష్ దాంట్లో ఆనకట్టలను కట్టి ఎన్నో రైళ్లు ద్వారా పెట్టి ఎన్నో మంచి పనులు వాళ్ళు చేయడం వల్ల ఈ పైగా దళితుల్ని గుళ్ళోకి రానివ్వకపోవడం వల్ల వాళ్ళు తమ హక్కును చేర్చుకుని వీళ్ళని తమ గుళ్ళోకి రానిస్తూ వీళ్ళకి ఒక మత విశ్వాసాలు అన్ని కూడా ఇక్కడ ఎక్కువగా జరిగినాయండి. అందువల్లే మీకు ఉన్నాయిలేండి, దీనికి చారిత్రక కారణాలు ఉన్నాయి, నో డౌట్. హిందూ మత ప్రచారం వెనకబడము, లేకపోతే మీరు అన్న గుళ్ళలోకి రానివ్వకపోవడము, లేకపోతే చదవడానికి భగవద్గీత లాంటి పుస్తకం కూడా దొరకపోవడము, వాళ్ళేమో ఇంటింటికి బైబిల్ ఇవ్వడము, చర్చిలు కట్టడము, లేకపోతే చదువు, లేకపోతే బియ్యము ఇట్లాంటివి ఇవ్వడం, చారిత్రక కారణాలు చాలా ఉన్నాయి మతం పెరగడానికి అక్కడ. సరే, అది సెపరేట్ ఇష్యూ అనుకోండి. కానీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితోనే క్రిస్టియన్ ఓటు బ్యాంక్ కానీ మెజారిటీ దళిత ఓటు బ్యాంక్ కానీ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నదనేది ఒకటి ఫ్యాక్టు. రెండోది, ఈ పథకాలు
నవరత్నాలు ఇలాంటివి ఇవ్వడం ద్వారా దాన్ని మరింతగా స్థిరపరచుకున్నాడు అనేది ఒక విశ్లేషణ చెబుతారు. కానీ ఇవాళ మీరు ఇచ్చిన స్టేట్మెంట్లో చెదిరిపోతున్న దళిత ఓటు బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకోవడం కోసం ఈ కుట్ర ఉపయోగపడింది అన్నారు. అంటే అలాంటి వ్యతిరేకత మొదలైందా దళితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద? నేనండి ఈ వారం రోజులు కూడా నేను రాజమండ్రిలో లేనండి. యా, అనంతపూర్ వెళ్ళానండి. అనంతపూర్ వెళ్ళిన తర్వాత కర్నూలు వెళ్ళానండి. కర్నూలు వెళ్ళిన తర్వాత అక్కడ ఆదోని వెళ్ళానండి. అక్కడి నుంచి పులివెందులు వెళ్ళానండి. పులివెందుల నుంచి నేను మళ్ళీ ఒంగోలు వచ్చానండి. ఈ 4 చోట్ల 5 చోట్లలో దళితులను చంపేశారండి. అవును. ఈ చంపేయడంలో మనం అనంతపూర్లో స్నేహలత అనే అమ్మాయిని నేషనల్ హాకీ ప్లేయర్ 1.5 సంవత్సరాల నుంచి ఏడిపిస్తున్న వాళ్ళని చంపేశారండి. అవును. ఆ 1.5 సంవత్సరాల నుంచి ఏడిపిస్తుందని పోలీసు రిపోర్ట్ ఇచ్చిన పోలీసు నిర్లక్ష్యం వల్ల ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయిని చంపేశారు, రేప్ చేసి చంపేశారు, తగలబెట్టారు. తర్వాత మనకి కర్నూలులో వచ్చేటప్పటికి ఒక అతన్ని చంపేసి పూర్తి చేశారండి. వెంటనే పూడ్చిన తర్వాత విఆర్ఓ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత శవాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. కానీ ఆ ఊరికి వెళ్ళినప్పటికీ ఆ ఊర్లో దళితులు బిక్కుబిక్కుకుంటున్నారండి. బయట వాళ్ళు ఎవరన్నా వస్తేనే బయటకు వచ్చే పరిస్థితి, లేకపోతే ఇళ్లలోనే ఉంటారు. ఎప్పుడు దాడి చేసి అంటే పోలీస్ ప్రొటెక్షన్ ఆ దళితులకు అక్కడ ఇవ్వలేదండి. అలా అదే విధంగా ఆ పులివెందులలో మనం చూసుకుంటే నాగమ్మ నా అమ్మాయిని దారుణంగా కూడా అత్యాచారం చేసి ఆ అమ్మాయిని కూడా చంపేశారు. చంపిన వాళ్ళు ఎవరో తెలియదు. కానీ ఆ ఊరంతా భయం గుప్పెట్లో ఉంది. ఆ భయం గుప్పెట్లోంచి నేను మొత్తం మీద నాగమ్మ అన్న తల్లిని నేను రామవరపు పుల్లమ్మ అన్న ఆవిడ్ని పట్టుకుని అడిగితే ఆవిడ ఏడిపోయి తప్పితే ఏం మాట్లాడలేకపోతుంది. భయంతో ఉన్నది ఊరంతా. ఏదైతే పైగా అది సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి. అటువంటి దగ్గర వాళ్ళని హక్కును చేర్చుకోవడం కానీ పోలీసులు సరైన యాక్షన్ తీసుకోవడం కానీ జరగలేదండి. ఇకపోతే ఆదోన్ వస్తే ఆదోన్లో యాడమ్ స్మిత్ అని చెప్పేసి ఒక అబ్బాయిని 2 నెలలు అయింది పెళ్లి చేసుకుని, ఆ అబ్బాయిని వాళ్ళకి థ్రెట్ ఉందని చెప్పి ఎస్పీని కూడా వెళ్ళి కలిశారు. 2 నెలలు అయిన పెళ్లి అతన్ని చంపేశారు. బండి మీద వెళ్తుంటే రాళ్లతో మోది చంపేశారు. ఇకపోతే ఒంగోలులో ఒక తండ్రి కొడుకుల్ని కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిపోయారు. కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళడమే కాకుండా మార్నింగ్ 6 గంటలకు కిడ్నాప్ చేసి రాత్రి 10 వరకు కొడతానే ఉన్నారు. 6 కారుల్లో కుర్రోడు మారుస్తా కొడతా. ఆ అమ్మాయి ఎక్కడుంది? అమ్మాయి రెడ్డిస్, ఈ కుర్రోడు లవ్ మ్యారేజ్. వీళ్ళిద్దరికి కూడా మొన్న సండే జరిగినట్టుంది. అది ఏదండి మొన్న సండేనే జరిగింది. అదే కులాంతర వివాహం. ఎప్పుడు కాదండి, ఇది పెళ్లి ఎప్పుడు చేసుకున్నారంటే ఆగస్టు 14న పెళ్లి చేసుకున్నారు. 14 చేసుకున్నా గానీ వీళ్ళు తిప్పి పోలీసులకి నేను కూడా ఫోన్ చేశానండి. అడిషనల్ ఎస్పీతో, ఒంగోలు అడిషనల్ ఎస్పీతో కూడా నేను కూడా మాట్లాడాను. వాళ్ళు చాలా భయపడుతున్నారు, ఒకసారి వచ్చి కొట్టారంటారంటే అది నేను మేము అందరూ చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చా గానీ మళ్ళీ కొట్టి అతన్ని దారుణంగా కొట్టి అమ్మాయిని తీసుకెళ్లిపోయారు. కనీసం అమ్మాయిని తీసుకొచ్చారా అండి గవర్నమెంట్? డెఫినెట్ గా ఈ సంఘటనలో నేపథ్యంలో డెఫినెట్ గా ఈ 1.5 years లో ఒక్క నిమిషం సార్, ఈ 1.5 years లో జరిగిన ఘటనలు మేజర్ గా దళితులపైనే జరిగాయి. మీరు చెప్పింది వాస్తవం. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే వీటి వల్ల మనోభావాలు ఎలా, దళితులు ఏమన్నా యాంటీ గవర్నమెంట్ గా తయారయ్యారా? ఈ విగ్రహాల విధ్వంసంతో మళ్ళీ కన్సాలిడేట్ అవుతున్నారనేది మీ అనుమానమా? అంటే ఇప్పుడు డాక్టర్ సుధాకర్ కాడి నుంచి, డాక్టర్ అనితారాణి కాడి నుంచి, లేదంటే కిరణ్ చీరాల్లో చంపేసిన కిరణ్ కాడి నుంచి, పోలీస్ స్టేషన్ లోనే శిరోమండం చేసిన వరప్రసాద్ గురించి, తర్వాత గ్యాంగ్ రేప్ చేసిన అమ్మాయికి ఈ రోజు వరకు కూడా ఎస్టీ యాక్ట్ ప్రకారం రావాల్సిన డబ్బులు కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇటువంటి పరిస్థితులు అన్ని కూడా ఈ మధ్య దళిత నాయకులందరూ కూడా ఇంతకు ముందు న్యూట్రల్ గా ఉన్న వాళ్ళందరూ కూడా, పైగా వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ రోజున వైఎస్ఆర్ గవర్నమెంట్ ని, జగన్ ని బాగా తిట్టుకునే పరిస్థితి వచ్చింది. నేను గ్రౌండ్ లెవెల్లో ఉంటున్నాను కాబట్టి ఈ రాయలసీమలో నేను వెళ్తున్నప్పుడు నాకు వచ్చిన స్పందన అంతా కాదండి. మామూలు స్పందన రాలేదు నాకు. ఆ స్పందన చూసిన తర్వాత నేను డెఫినెట్ గా
ఇంకా నెక్స్ట్ టైం ఇంకా రాడు అని నేను ఖచ్చితంగా నేను అనుకుంటున్న టైంలో ఈ విగ్రహాలు గొడవ అంటే ఇది అన్నిటినీ కూడా మించిపోయింది ఏంటంటే పాకిస్తాన్. లేకపోతే పాకిస్తాన్ అన్న బూచిని చూపించి నెగ్గడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వాళ్ళందరూ కూడా మతాన్ని రెచ్చగొట్టి నా మీదకి వస్తున్నారు కాబట్టి మీరే నాకు రక్షణ ఇవ్వాలని చెప్పనేటప్పటికి ఈ దళిత జాతి కరిగిపోయి ఇతనికి సపోర్ట్ ఇవ్వడానికి మళ్ళీ ప్రయత్నిస్తుంది. అందువల్ల ఇతను కూడా దానిలో